చేనేత భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రామ్నగర్లో అలై భలై ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చేనేత కార్మికులు ఈ రంగానికి విశిష్ట సేవలందించిన పలువురిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చేనేత కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వాలు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని దత్తాత్రేయ కోరారు. చేనేత రంగాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొంటూ ఈ రంగానికి యువత కూడా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అందులో టైలర్లకు, నేత కార్మికులకు అవకాశం ఇచ్చే విధంగా ఒక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సంస్థలలో కూడా ఆ వ్యక్తి ఈఎస్ఐకి అర్హుడుగా ప్రకటించాలి. ఆ ఈఎస్ఐ ప్రకటన కోసం ప్రతిపాదన పెట్టడం ఏంటి? అక్కడ సభ ముందు చాలా మంది ఉంటాం, ఏదో మాట్లాడతాం, వాగ్దానం చేస్తాం. ఆ దాని తర్వాత అన్నా సుదర్శన్ ఫోటో